హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా రొయ్యల బిర్యానీ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం రొయ్యల్ని ఇలా క్లీన్గా చేసుకొని కడిగేసుకొని పెట్టుకోవాలి. గరం మసాలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా ఇలా కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ మనం పెట్టుకున్న తర్వాత కేజీ రైస్ అయితే తీసుకోవాలి. మనం ప్రాన్స్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె లాంటిది పెట్టుకోవాలి. టమాటా అండ్ క్యారెట్ కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకొని రెడ్గా వచ్చేంత వరకు వేపుకోవాలి. అండ్ ఎగ్ ఇంకా పొటాటో కర్రీ కోసం ఉడకపెట్టుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చాక బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. ప్రాన్స్ ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. వీటిని అయితే బాగా వేపుకోవాలి. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చీస్ అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చాక ప్రాన్స్ వేసుకొని వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. పెట్టేసుకుందాం. ఆ రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత క్యారెట్స్ ఇంకా టమాటాస్ వేసుకుందాం. కలుపుకుందాం. లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా రైస్ ఉడికిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకుందాం. పుదీనా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్గా బిర్యానీ సింపుల్గా రెడీ అయిపోయింది. మంచి గుమ్మగుమ్మ వాసనలు వస్తున్నాయి. మన బిర్యానీలోకి ఆనియన్స్, లెమన్ అండ్ క్యారెట్ కూడా కోసుకున్నాం. మనకి మజ్జిగ చట్నీ కూడా తయారు చేసుకున్నాం. బిర్యానీలోకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎగ్ విత్ పొటాటో కర్రీ. ఇంతే. మా సండే స్పెషల్ అయితే ప్రాన్స్ బిర్యానీ విత్ పొటాటో అండ్ ఎగ్ కర్రీ. మీ సండే స్పెషల్ ఏంటో చెప్పండి.